హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పట్ల బ్లాగ్స్ 24. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సిఎస్సి గురించి ఓవర్ రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ స్టూడెంట్ రివ్యూ కూడా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అండ్ ఫస్ట్లీ నేను వచ్చాను 38 బ్లాక్లో అనమాట. ఇక్కడ చాలా వరకు సిఎస్సి వాళ్ళ క్లాసెస్ జరుగుతాయి అనమాట. అండ్ ఈ బ్లాక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక ల్యాబ్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ల్యాబ్స్ అనేవి దీంట్లోనే జరుగుతాయి మోస్ట్లీ సిఎస్సి వాళ్ళకి. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇదే ల్యాబ్ అనమాట. దీంట్లో సిస్టమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో ప్రాక్టికల్ ఏదైతే కోర్సెస్ ఉంటాయో ఆ కోర్సెస్ అనేది దీంట్లో చేపిస్తారు. అండ్ మీరు చూసుకోవచ్చు, అది ల్యాబ్. అండ్ దాని లోపల ఫ్యాకల్టీ ఉందన్నమాట. అందుకోసమే లోపలికి పోవట్లే. అండ్ ఇది బ్లాగ్ అనమాట. మీరు చూసుకోవచ్చు, 38 బ్లాక్ ఇలా ఉంటుంది, ఓకేనా. అండ్ ఇది కారిడార్. అండ్ అటు సైడ్ అన్ని క్లాసెస్ అనమాట, ఇటు సైడ్ కూడా క్లాసెస్. అండ్ మీకు చెప్తూ ఉంటాను కదా, ప్రతి ఒక్కరికి కనెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. అక్కడ నుండి రైట్ వెళ్తే ప్రతి ఒక్క బ్లాక్కి కనెక్షన్ ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు వెళ్దాము, ఒక క్లాస్ కూడా చూపిస్తాను మీకు, అండ్ మా క్లాసెస్లో. అండ్ దాంట్లో స్టూడెంట్ రివ్యూ కూడా చూపిస్తాను. అండ్ దీంట్లో ప్రతి ఒక్కటి మీకు ఇండివిజువల్గా అర్థమైపోతుంది అనమాట, సిఎస్సి ఎలా ఉంటుంది అని చెప్పేసి, అండ్ మేము ఎలా చదువుతున్నామని చెప్పేసి, ఓకేనా. అండ్ మనం వచ్చినాము 38605 అనమాట. అండ్ ఇది క్లాస్ రూమ్, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది మీరు చాలా వీడియోస్లలో చూసే ఉంటారనమాట, ఇలాంటి క్లాస్ రూమ్స్. ఇది మెయిన్గా ప్రాక్టికల్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇది బోర్డ్స్ అనమాట. అండ్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. అది ప్రొజెక్టర్ కోసం, అండ్ ఇది నార్మల్గా థియరిటికల్ మార్కర్ కోసం అనమాట. అండ్ అది డెస్క్ మీ అందరికీ తెలిసిందే. అండ్ ఏసీ. అండ్ అతను రోహన్ మీ అందరికీ తెలిసిందే, ఓకేనా. ఇది ప్రాక్టికల్ గురించి క్లాసెస్. ఎందుకు అంటే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట, దీంట్లో కూడా సాకెట్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్గా క్లాసెస్ గురించి. అండ్ ల్యాబ్ మీకు ఇందాక చూపించిన కదా, దాంట్లో ప్రాక్టికల్స్ జరుగుతాయి అనమాట నాకు. అండ్ ఇప్పుడు తెలుసుకుందాం స్టూడెంట్ రివ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను కూడా సిఎస్సి స్టూడెంటే, నేను కూడా ఇవ్వచ్చు, కానీ చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పినా అనమాట. ఒకసారి రోహన్ది కూడా రివ్యూ తీసుకుందాం ఎలా ఉంది అని చెప్పేసి, ఓకేనా. అండ్ దీంట్లో మీరు చూసుకోవచ్చు, చాలా వరకు నార్త్ స్టూడెంట్స్ ఉంటారు దీంట్లో. అండ్ సౌత్ స్టూడెంట్స్ కూడా 70% ఉంటారు. బట్ నార్త్ స్టూడెంట్స్ కూడా ఎంగేజ్ అయితే మీకు చాలా వరకు మంచిదన్నమాట. అండ్ వాళ్ళ రివ్యూ కూడా తీసుకుంటే మన ఛానల్లో ఒక రివ్యూ ఉంటుంది నార్త్ వాళ్ళది కూడా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ చలో తెలుసుకుందాం ఇప్పుడు రివ్యూ ఎలా ఉంది అని చెప్పేసి. హలో భాయ్, बढ़िया है। और So what we are shooting today? आज है हमारा सीएससी का रिव्यू है, और तुम्हारा मतलब पढ़ा कैसे चल रहा है, और लैब्स में कैसे पढ़ाता है, ये फैकल्टी कैसे है, वो एक बार रिव्यू देना. Okay, so guys, first of all, we are talking about labs. So like lab are open for those students, like if you want to give some examination. Like today we have COCUB examination. So today is Saturday, but we have COCUB examination. So like you are not bringing your laptop, or some like platform is not working, then you can go to the lab and then you can give your test. And second one is some lab work are also there, like you want to do some coding also, then you can use your labs. Other than that, what is your second question? और मैं पूछ रहा था कि फैकल्टी कैसे है और कैसे पढ़ाता है. Okay, so talking. और అండ్ మీ అందరికి చూపిస్తున్నా కదా ఇందాక క్లాస్, ఈ క్లాస్ కాకుండా ఇందాక చూపిస్తున్న ల్యాబ్ గురించి మాట్లాడాను అనమాట. అండ్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యాకల్టీ ఎలా చెప్తారని చెప్పేసి. నా ఒపీనియన్ ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే, ఇప్పుడు చూద్దాము నార్త్ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే చాలా వరకు నార్త్ స్లాంగ్స్లోనే లేకపోతే హిందీలోనే చెప్తారనమాట ఫ్యాకల్టీ. इसलिए और फैकल्टी हिंदी में पढ़ाता है ना, और कैसे पढ़ाता है वो बताओ. No, so its faculty is totally about how students are understanding. Like some, like they are like mix the languages. Sometimes they are speaking in Hindi, sometimes speaking in English. But most of time they are focusing on English. So you are preparing for your interview also. Then he will only teach in English. That is only more, because you can only like prepare for interview, because in interview you are speaking English. So they will only like tell in English. Mostly they are focusing on English. और अभी तक क्या क्या कोर्सेज पढ़ा है तूने, और क्या क्या मतलब कोडिंग लैंग्वेज सिखाया है तुमको. So guys, if you are coming in a first year in LP, or you are in a second year, third year, so if you are in first year, then try to learn C first of all, because C is a very basic language. After C, then you can learn Python, because Python is a very basic. If you learn Python first, then you can't understand C, Java, C++. In second semester, you are learning Python, but here in LPU, you are learning in first semester Python. First semester Python, second semester C, then C++, Java with C++ with DSA, and SQL is also, like DBMS is there, and
This is only HTML, CSS, JavaScript. These are the for the front end and back end, and React.js, Node.js. These are the courses are there in basic in like coding. और एलपीयू में ये भी है कि साथ साथ में कोडिंग के साथ साथ में वो पीएवी का या सॉफ्ट स्किल्स का क्लासेस चलता है कि Yes. नहीं? वो बहुत लोग पूछ रहे हैं कि ऐसा नहीं चलेगा, बहुत कॉलेजेस में नहीं चलेगा, एलपीयू में कैसे है? So guys, let me tell you one thing that LPU is the one of the university that's focusing on lot of other student. Like you are weak in English, like I am very weak in English. Like you can see what I am saying. I don't know what I am saying. So if you are weak in English, then college is providing you a class where you can so there, like you are standing one second. Sure. అండ్ చూపిస్తాడు చూడండి ఒకసారి. Like this is the like soft skill class, so you are wearing formals and all of the 70 students are standing there and you are giving an introduction or whatever, ma'am giving a topic, ma'am giving you a random topic like anyone, like tell about introduce yourself. So you have to introduce yourself in front of class, then your public fear is gone. So like it's like necessary, like interviewer is sitting there, then you are like fearing and your hand is shaking, something like this. So they were training you, so you can prepare for your interview, and very helpful for you also, like if you are do some content creation also, or you want to prepare for interview, so it lot help. అండ్ బేసికల్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఏదైతే స్టేజ్ ఫియర్ పోవడానికి, అండ్ చాలా వరకు చాలా ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ఎవరైతే మీకు హిందీ రాకపోతే వీళ్ళతో కమ్యూనికేషన్ చేయడానికి కూడా మీకు ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది అనమాట. అండ్ और कुछ बोलना चाहते हैं? Like diversity is also there. If you don't know Hindi, then you can learn Hindi. Like I don't know like what Vishal is saying, I don't know, but slowly I will learning from him. So diversity is very there. అండ్ మీరు ప్రతి ఒక్క లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇప్పటికీ హిందీ నేర్చుకున్నాను, అండ్ మనకు ఆల్రెడీ తెలుగు వచ్చు కాబట్టి హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ అండ్ మరాఠీ అలా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్ని నేర్చుకున్నాను. అండ్ అక్కడ ఉంటే అసలు ఏం నేర్చుకోకపోతుండే నాకు తెలిసి. అండ్ ఇది బేసికల్గా రివ్యూ అనమాట. అండ్ క్లాసెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మీ అందరికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తాం. చలో బాయ్. Bye.